ఆ మధ్యన జయప్రదకి ఏదైతే అరెస్ట్ వారెంట్ ఇచ్చారో ఇప్పుడు ఆవిడ నిర్దోష అయింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులో మాజీ ఎంపీ సినీ నటి జయప్రదకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెను యూపీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన అజం ఖాన్ చేతిలో ఓటమి జోరు చూశారు. అయితే ప్రచార సమయంలో ప్రత్యర్థి అజం ఖాన్ మీద చేసిన వ్యాఖ్యల క్రమంలో ఎన్నికలు కూడా ఉల్లంఘించారంటూ పోలీస్ స్టేషన్లో ఆమె మీద కేసు పెట్టారు. అయితే ఈ కేసు విచారణ చేపట్టినటువంటి ప్రజాప్రతినిధుల న్యాయస్థానం గురువారం ఆమె నిర్దోషిగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె తరపున లాయర్ అమర్నాథ్ తివారీ ప్రకటించారు. న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించిన సమయంలో ఆమె కోర్టుకు అటెండ్ అయ్యారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ రాంపూర్ నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యాను. ఎప్పుడు ఇక్కడే ఉంటాను, నేను ఎప్పుడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు, సత్యమేవ జయతే అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు సమాజ్వాదీ పార్టీ తరపున ఉన్నారు. అంతకుముందు ఏదైతే అమర్ సింగ్ పార్టీ తరపున కూడా, అంటే సమాజ్వాదీ పార్టీ నుంచి విడిపోయాక అమర్ సింగ్ పార్టీలో కూడా చేశారు. ఆ తర్వాత అమర్ సింగ్ పార్టీ మూతపడిపోవడం, సమాజ్వాదీ పార్టీలో అవకాశం రాకపోవడంతో బీజేపీలో చేరారు, కానీ ఓటమి పాలయ్యారు.